ఈ సమ్మర్స్‌కి ఇంట్లోనే మంచిగా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే 2 బనానాస్‌ని కట్ చేసుకొని ఫ్రోజన్ చేసుకున్నాం. ఆ తర్వాత కోకో పౌడర్, కొంచెం హనీ యూజ్ చేస్తున్నాం. షుగర్ బదులనమాట ఇది. క్యాష్యూస్, ఆల్మండ్స్ అండ్ కొంచెం మిల్క్ అయితే తీసుకున్నాం. వీటితో పాటు కోకోనట్ అయితే తీసుకోండి. కోకోనట్ మిల్క్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్‌కి. ఫస్ట్ అయితే ఈ కోకోనట్‌ని మిక్సీ చేసుకోవాలన్నమాట. బికాస్ కోకోనట్ మిల్క్ తీయాలి కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కోకోనట్ మిల్క్ స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోండి. కొంచెం వస్తాయి ఇలాగా. మనం ఆల్రెడీ ఫ్రోజన్ చేసిన బనానాస్ ఫస్ట్ అయితే మిక్సీలోకి వేసేయాలి ఇక్కడ. మీరు కొంచెం యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే 2 ఫుల్ బనానాస్ యూజ్ చేసాము. 1 ½ యూజ్ చేసుకోండి సరిపోతుంది. కొంచెం మిల్క్, క్యాష్యూస్, కోకో పౌడర్, ఆల్మండ్స్, హనీ మొత్తం ఇక్కడే వేసేసి మంచిగా గ్రైండ్ అవ్వనివ్వండి. ఈ టెక్స్చర్కి అయితే రావాలన్నమాట మనకి. ఇందులో చాకో చిప్స్, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. సో మనకు కావాల్సిన టాపింగ్స్ చేసేసుకొని నైట్ అంతా ఫ్రీజ్ చేసేసుకోవాలి. మార్నింగ్ తీసేసరికి ఇలా ఉంది. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ సమ్మర్కి మంచిగా హెల్తీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోండి. బాయ్.